హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం క్రాంప్టన్ సీలింగ్ ఫ్యాన్ రివైండింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మిషన్ మీద రివైండింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చి క్రాంప్టన్ ఫ్యాన్కి వచ్చేసి 36 గేజ్ వస్తుంది ఫ్రెండ్స్. 36 400 టర్మ్స్ వస్తాయి ఫ్రెండ్స్. 400కు తక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్. 420 అయినా పెట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కాయలు అయిపోయింది. ఇట్లా 12 కాయల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి 12 కాయలు వేయాలి ఫ్రెండ్స్. ఒకటి లెఫ్ట్ రైట్ అట్లా 12 కాయలు వేయాలి ఫ్రెండ్స్. క్రాంప్టన్ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వైండింగ్ చేయాలి ఫ్రెండ్. ఈ విధంగా వైండింగ్ చేసిన తర్వాత పీవీసీ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పీవీసీ పేపరు రెండు కాయిల్ మధ్యలో బాడీ కానకుండా పెట్టాలి ఫ్రెండ్. బాడీ కానితే బాడీ షార్టేజ్ అని వస్తుంది. ఇల్లు మొత్తం కరెంట్ వస్తుంది ఫ్రెండ్స్. వర్షం వచ్చినప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ, ఎలక్ట్రిసిటీ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా వైండింగ్ షార్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పేపర్ అనేది జాగ్రత్తగా పెట్టాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా పెట్టి బాడీ షార్ట్ సిరీస్లో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1-2 సార్లు చెక్ చేసుకొని కనెక్షన్ వేసి వార్నిష్ అనేది పోయాలి ఫ్రెండ్స్. వార్నిష్ పోసిన తర్వాత కొంచెం ఎండబెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం ఎండిన తర్వాత ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే స్మెల్ వస్తుంది, వైండింగ్ హీట్ అవుతుంటుంది, ఫ్యాన్ తిరుగుతుంటే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ తప్పనిసరిగా పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల మాకు ప్రాబ్లమ్స్, మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉంది ఏంటిది అనేది మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కామెంట్స్ తప్పనిసరిగా పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.